సో హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ పాలిటెక్నిక్ 2024 వెబ్ ఆప్షన్స్ అయితే అయిపోయినాయి కదా. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఉండే ప్రాసెస్ గురించి ఇలా టాపిక్. అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో చేసినా సరే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ తర్వాత ఉండే ప్రాసెస్ ఏంటి. సో మీకు వెబ్ ఆప్షన్ తర్వాత ఉండే ప్రాసెస్నే లైక్ రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అంటారనమాట. అదేంటంటే మీరు ఇప్పుడు మల్టిపుల్ కాలేజెస్ విత్ డిఫరెంట్ బ్రాంచెస్ పెట్టుంటారు కదా వెబ్ ఆప్షన్స్లో. సో అందులో అన్ని కాలేజెస్లో మీకు ఏ కాలేజ్ వచ్చింది అండ్ అలాగే ఆ కాలేజ్లో డిఫరెంట్ బ్రాంచెస్ పెట్టుంటారు కదా. సో అందులో ఏ బ్రాంచ్ వచ్చింది, ఫర్ సపోజ్ సాంకేతిక, సిఎంఈ, అలాగా మీకు ఏ కాలేజ్లో ఏ సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అన్నది ఒక మెసేజ్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఎలా తెలుస్తుంది చెప్పాను కదా, ఒక మెసేజ్, ఒక ఎస్ఎంఎస్ మెసేజ్ రూపంలో వస్తుంది అనమాట. మీరు ఒక నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, సో దానికి నేను ఈ ఎస్ఎంఎస్ లైక్ ఈ మెసేజ్ ఎలా ఉంటుందని కూడా ఒక డెమో చేసి చూపిస్తాను. ఎందుకంటే లాస్ట్ టైం చాలామంది ఆల్రెడీ కమెంట్ చేసి చెప్పారు. ఎందుకంటే మాకు లైక్ ఈ మెసేజ్ ఎలాగ ఉంటుందని తెలియక చాలామంది డిలీట్ చేసేసారు. సో దట్ వాళ్ళకి ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వచ్చిందన్నది తెలియలేదు. సో అలాంటి మిస్టేక్ మళ్ళీ జరగకుండా ఉండడానికి నేను ఒక డెమో వీడియో అయితే చేస్తాను, అందరూ చెక్ చేయండి. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ తర్వాత ప్రాసెస్ ఏంటంటే మీకు లైక్ జాయినింగ్ ఆర్డర్ అనేది మీరు కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకొని దానిపై కూడా నేను వీడియో చేస్తాను. సో నెక్స్ట్ పెట్టే డెమో వీడియో కోసం వెయిట్ చేయండి, నేనైతే పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.